ఈ వీడియోలో మనం కొన్ని అయానిక సమ్మేళనాల ఫార్ములాను ఎలా రాయాలో నేర్చుకుందాం. ఉదాహరణకు జింక్ క్లోరైడ్ ఫార్ములా ఏంటో కనుక్కుందాం. ఒక అయానిక సమ్మేళనం ఫార్ములాను రాసేటప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. సమ్మేళనం యొక్క మొత్తం ఆవేశం ఎల్లప్పుడూ సున్నాకి సమానంగా ఉండాలి. మొత్తం ఆవేశం అంటే క్యాటయాన్ల ఆవేశం మరియు యానయాన్ల ఆవేశాల మొత్తం అని అర్థం. సో జింక్ క్లోరైడ్ అయానిక సమ్మేళనంలో కూడా ఆవేశాల మొత్తం అంటే క్యాటయాన్ల ఆవేశం మరియు యానయాన్ల ఆవేశాల మొత్తం సున్నాకి సమానంగా ఉండాలి. ఈ సమ్మేళనంలో జింక్ అనేది లోహం కాబట్టి ఇది క్యాటయాన్ అవుతుంది. అలాగే క్లోరైడ్ అనేది అలోహం కాబట్టి ఇది యానయాన్ అవుతుంది. ఇప్పుడు జింక్ అయాన్ యొక్క ఆవేశాన్ని పరిశీలిస్తే దాని పక్కన బ్రాకెట్లో రాసిన రోమన్ సంఖ్యను చూడండి, 2 అని ఉంది కదా. ఇది జింక్ అయాన్ యొక్క ఆవేశం అవుతుంది. దీన్ని Zn+2గా రాస్తాం. ఇక క్లోరైడ్ అయాన్ ఆవేశం తెలుసుకోవడానికి మనం పీరియాడిక్ టేబుల్ని చూడాలి. పీరియాడిక్ టేబుల్లో క్లోరిన్ 17వ గ్రూప్లో ఉంటుంది. అంటే క్లోరిన్కి దాని బాహ్య కర్పూరంలో అష్టకంను పూర్తి చేసుకోవడానికి అంటే ఆక్టెట్ను పూర్తి చేసుకోవడానికి ఇంకా ఒక ఎలక్ట్రాన్ అవసరమవుతుంది. కాబట్టి క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ను గ్రహించి Cl-1 క్లోరైడ్ అయాన్గా మారుతుంది. మనకు తెలుసు కదా, ఒక అయానిక సమ్మేళనం మొత్తం ఆవేశం 0 కావాలి అంటే ఈ 2 అయాన్ల ఆవేశాల మొత్తం 0 కావాలి. అందుకోసం మనం మొదట జింక్ అయాన్ను చూస్తే దాని ఆవేశం +2 ఉంది. అదే క్లోరిన్ అయాన్ని తీసుకుంటే దాని ఆవేశం -1 ఉంది. ఈ ఆవేశాల మొత్తాన్ని 0 చేయాలంటే ఒక జింక్ అయాన్కు 2 క్లోరైడ్ అయాన్లు అవసరమవుతాయి. అప్పుడు ఈ సమ్మేళనం ఆవేశం మొత్తం 1 జింక్ అయాన్ ఆవేశం +2 2 క్లోరైడ్ అయాన్ ఆవేశం -1 అవుతుంది. అప్పుడు +2 -2 మొత్తం 0 అవుతుంది. కాబట్టి జింక్ క్లోరైడ్ ఫార్ములా ZnCl2. సరే, ఇప్పుడు మనం సోడియం సల్ఫేట్ యొక్క ఫార్ములా ఏంటో కనుక్కుందాం. ఇక్కడ కూడా అయానిక సమ్మేళనం మొత్తం ఆవేశం 0కి సమానంగా ఉండాలి. కాబట్టి ఈ సమ్మేళనంలోని యానయాన్ ఏంటో, క్యాటయాన్ ఏంటో, అలాగే వాటి ఆవేశాలేంటో తెలుసుకుందాం. సోడియం సల్ఫేట్లో క్యాటయాన్ సోడియం. సరే, ఇప్పుడు మనం సోడియం అయాన్ యొక్క ఆవేశం ఎంతుంటుందో తెలుసుకోవడానికి పీరియాడిక్ టేబుల్ని చూస్తే సోడియం 1వ గ్రూప్లో ఉంటుంది. కాబట్టి దాని ఆవేశం +1. దీన్ని Na+గా రాస్తాం. ఇక సల్ఫేట్ అయాన్ అనేది ఒక బహుపరమాణు అయాన్. దీని ఫార్ములా SO4-2. దీని ఆవేశం -2 అని మనకు తెలుసు. సో సోడియం సల్ఫేట్లోని సోడియం క్యాటయాన్ ఆవేశం +1, సల్ఫేట్ యానయాన్ ఆవేశం -2. ఈ మొత్తం ఆవేశం 0 కావాలంటే మనం 2 సోడియం అయాన్లకు ఒక సల్ఫేట్ అయాన్ను తీసుకోవాలి. అప్పుడు 2 సోడియం అయాన్ ఆవేశం +1 1 సల్ఫేట్ అయాన్ ఆవేశం -2 అవుతుంది. ఇప్పుడు దీని మొత్తం ఆవేశం +2 -2 = 0 అవుతుంది. ఇక్కడ ఒక సల్ఫేట్ అయాన్కు 2 సోడియం అయాన్లను తీసుకున్నాం కాబట్టి దీని ఫార్ములా Na2SO4 అవుతుంది. సరే, చివరగా అమోనియం నైట్రేట్ ఫార్ములాను కనుక్కుందాం. అమోనియం నైట్రేట్ సమ్మేళనంలో ఉన్న అమోనియం మరియు నైట్రేట్ 2 అయాన్లు కూడా బహుపరమాణు అయాన్లు. అమోనియం క్యాటయాన్ ఫార్ములా NH4+, దీని ఆవేశం +1. నైట్రేట్ యానయాన్ ఫార్ములా NO3-, దీని ఆవేశం -1. అయానిక సమ్మేళనం మొత్తం ఆవేశం 0 కావాలి కాబట్టి +1 మరియు -1 ఆవేశాలున్న ఈ అయాన్లను ఒక్కొక్కటి తీసుకుంటే సరిపోతుంది. అంటే 1 అమోనియం అయాన్ ఆవేశం +1 1 నైట్రేట్ అయాన్ ఆవేశం -1 అవుతుంది. ఇప్పుడు చూడండి, దీని మొత్తం ఆవేశం +1 -1 = 0. కాబట్టి అమోనియం నైట్రేట్ ఫార్ములా NH4NO3
అవుతుంది. చూసారా? ఇది చాలా సింపుల్‌గా ఉంది కదా! సో, ఇప్పుడు మీకు ఒక అయానిక సమ్మేళనాన్నిచ్చి దాని ఫార్ములా రాయమంటే ఎలా రాయాలో అర్థమైంది కదా! ఈ పద్ధతిని ఉపయోగించి మీరు ఏ అయానిక సమ్మేళనానికైనా ఫార్ములాను చాలా సింపుల్‌గా రాయొచ్చు.